హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుక ఉన్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో ఒక వార్తనిచ్చిండు. చాలా కీలకమైన వార్త. రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించిన వార్త. కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించిన వార్తని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు మాట్లాడుకుంటుంటే, పత్రికలు, ప్రజా సంఘాలు, పార్టీలు పదే పదే దానిపైన మాట్లాడుతున్నాయి. అది ఏంటి అంటే సాదా మైనామా దరఖాస్తుల పరిష్కారం. దానికి సంబంధించిన వార్తనిచ్చింది. మార్గం ఉన్న మోక్షం ఏది? తెలంగాణలో 37 ఏళ్లుగా నలుగుతున్న సాదా బైనామాల సమస్య. భూభారతి చట్టంతో పరిష్కార మార్గం లభించినా చాలా దరఖాస్తులు తిరస్కరణ, అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనతో ఎదురవుతున్న అడ్డంకులు, ఆ వ్యక్తి పేరిట భూమి ఉండాలంటున్న అధికారులు, సర్వే నెంబర్లు, విస్తీర్ణంలో తేడాలు కనిపించినా తప్పని ఇబ్బందులు. ప్రత్యేక ఉత్తర్వుల జారీతోనే పరిష్కారం లభిస్తుందంటున్న భూ చట్టాల నిపుణులు. ఇప్పుడు మార్గాలున్నాయి, కానీ మోక్షం లేదు. సాదా బైనామా దరఖాస్తులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. దానిపైన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో దరఖాస్తులు తీసుకున్నారు. 9,50,000 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చట్టం భూభారతి చట్టం లాస్ట్ 2025 ఏప్రిల్‌లో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత 2025 ఆగస్టులో హైకోర్టు ఈ సాదా బైనామాలపైన తీర్పు సాదా బైనామా దరఖాస్తుదారులకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఇప్పటికీ పరిష్కారం కాలే. పరిష్కారం కాకపోగా దానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి, దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, రైతులకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఈ ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఈ ముగ్గురు రైతులకు సంబంధించిన మంత్రులే. ఆర్థిక శాఖ మంత్రి అంటే అన్ని శాఖలకు సంబంధించి రిలేటెడ్ ఉంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి అక్కడే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడే. వీళ్ళు ముగ్గురు ఉన్న జిల్లాలో అత్యధికంగా సాదా బైనామా దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయి. రైతులు ఎక్కువ సఫర్ అయ్యేది అక్కడే. ఆ రైతులు వారి ముగ్గురు దృష్టికి తీసుకొస్తున్నారు. అయినా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం అమ్మిన భూమి సాదా పేపర్ల పైన రాసుకుంటే నేను అమ్మినా ఇంత డబ్బులు నాకు ముట్టిని అని రాసిస్తాడు. ఈ అద్దులలో భూమి, ఈ సర్వే నెంబర్ అని. కొన్న ఆయన ఆ పేపర్ దగ్గర పెట్టుకుంటాడు. కొన్న రైతు దున్నుకుంటా ఉంటాడు, సేద్యం చేస్తూ ఉంటాడు. ఆ పేపరే ఆ సాదా బైనామాని మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. ఆ కాగితం పెట్టి దరఖాస్తు చేయాలి. కానీ ఆ కాగితం చెల్లదంటాడు ఇప్పుడు. మరి ఆ కాగితం చెల్లని దానికి దాన్ని సాదా బైనామా అని పేరు ఎందుకు పెట్టాలి? దరఖాస్తులు ఎందుకు తీసుకోవాలి? ఆ దరఖాస్తు తీసుకునే రోజు మీరు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళదే దరఖాస్తు తీసుకుంటా అంటే అయిపోయేది కదా. దరఖాస్తు తీసుకునే రోజు పనికొచ్చిన సాదా బైనామా, పేరు పెట్టుకోవడానికి పనికొచ్చిన సాదా బైనామా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి, పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఎందుకు చెల్లదు? ఇప్పుడు అఫిడవిట్ ఎందుకు అవసరం వచ్చింది? ఈ అఫిడవిట్ లేకపోతే ఏమవుతుంది? ఈ అఫిడవిట్ బదులు క్షేత్రస్థాయిలో విచారణ చేయొచ్చు కదా, ఫీల్డ్ ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే ఫీల్డ్ ఎంక్వైరీలో ఆ భూమిని ఎవరు దున్నుతుండ్రో, ఎన్ని సంవత్సరాల నుంచి దున్నుతుండ్రో, గతంలో ఎవరిది, ఇప్పుడు ఎవరిది అని చెప్తారు కదా ప్రజలు, రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతులు. ఫీల్డ్ ఎంక్వైరీ కంటే మించిందా అఫిడవిట్? అఫిడవిట్ అనేది అసలు పాజిబిలిటీ అయితే టెక్నికల్గా సాధ్యమయ్యే పరిస్థితేనా? రైతులు ఇస్తారా? అసలు ఆ రైతులు ఉంటారా? 30-40 ఏళ్ల క్రితం అమ్మిన రైతు ఈరోజు బతికుంటాడా? బతికున్న వాళ్ళ వారసులు ఉంటే సహకరిస్తారా? ఈరోజు భూముల ధరలు పెరిగినాయి. ప్రజల మధ్యలో వైషమ్యాలు ఉన్నాయి. గ్రామాలలో పొలిటికల్ రైవల్స్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాక నువ్వు అమ్మినోడి దగ్గర అఫిడవిట్ దేమంటే మరి మీరు పెట్టిన సాదా బైనామా ఫలితం ఏంటి? సాదా బైనామా దరఖాస్తు మీరు తీసుకున్న దాంట్లో ఆ డాక్యుమెంట్ పెట్టమన్నారు. తెల్ల పేపర్ మీద రాసుకున్న అగ్రిమెంటు. దానికి విలువ ఏంటి? వీటన్నిటికీ లేని విలువ కేవలం మీరు అడుగుతున్న అఫిడవిట్లో ఏముంది? కాబట్టి అఫిడవిట్ లేకుండా క్షేత్రస్థాయి విచారణ చేసి రెవెన్యూ అధికారులు ఇచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకొని సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వాలని 9 లక్షల మంది రైతులు కోరుకుంటుంటే, ఆ 9 లక్షల మంది రైతుల ఆవేదన, వాళ్ళ ఆందోళన, వాళ్ళ సమస్య ఈ మంత్రులకు పట్టట్లే. ఇప్పటికైనా కన్సర్న్ రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టంగా దానిపైన ఆదేశాలు ఇవ్వాలి అధికారులకి. అఫిడవిట్ అవసరం లేదని చెప్పి. ఇక అఫిడవిట్ పోయిన తర్వాత ఇంకో మెలక పెడతానట. అసలు ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉండాలి. ఏది అమ్మిన రైతు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అమ్ముతుడు. మధ్యలో ధరణి వచ్చింది. ధరణి వచ్చినప్పుడు ఏమైంది? చాలా సమస్యలు వచ్చినాయి. అసలు ఎప్పుడు వాళ్ళు దున్నని రైతుల పట్టా బుక్కులు వచ్చినాయి. వాళ్ళు దున్నరు, వాళ్ళకి భూమి ఉండదు, వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి భూమి ఉన్న సంగతి కూడా. వాళ్ళ పేరు మీద పట్టాదారు పుస్తకాలు వచ్చినాయి. ఆ ధరణిలో వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ అయింది. మనకు అమ్మినప్పుడు ఇంకో రైతు ఉంటాడు. అది ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని వాస్తవంగా ప్రాక్టికల్గా రెవెన్యూ యంత్రాంగానికి అప్పచెబితే వాళ్ళు పరిష్కరిస్తారు. వీళ్ళు అప్పచెప్పరు, పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వరు. ఇటువంటి
చిన్న చిన్న కారణాలు చెప్పి కొన్ని వేల మంది, లక్షల మంది రైతులను ఇబ్బంది పెట్టే బదులు, ఆ చిన్న చిన్న కారణాలను ఎట్లా పరిష్కరించాలి? ఎట్లా పరిష్కరిస్తే రైతులకు మేలు చేయగలుగుతాం అనేది చూడాలి తప్ప, కొంతమంది అధికారులు ఈ కురుకుడు మెంటాలిటీ ఉండి, ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి, తిప్పలు పెట్టి, ఆ పరిష్కరించకుండా తిరస్కరించాలని పెట్టుకుంటే, మరి మీరు చేసే మాది రైతు ప్రభుత్వం, మాది ఇందిరమ్మ పాలన, మాది ప్రజాపాలన. అంటే ప్రజాపాలనలో ఎట్లా ఉండాలి పాలన? పాలన గాని, రూల్స్ గాని ప్రజలకు పనికొచ్చేటట్టు ఉండాల. మీరు పెట్టే రూల్స్, మీరు పెట్టే నిబంధనలు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప, ప్రజలకు ఇబ్బందులు తేవద్దు. దరఖాస్తులు పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప, మీరు పెట్టే నిబంధన తిరస్కరించటానికే నిబంధన పెడితే ఇంకెందుకు దానికి నిబంధన ఏముంటది? సింపుల్ తిరస్కరించాలి అంతే. కాబట్టి తిరస్కరించడం కోసం మీరు నిబంధనలు పెట్టి, ఇబ్బందులు పెట్టడం కోసం నిబంధనలు పెట్టకుండా, ప్రజల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి ఏ నిబంధనలు కావాలో అది పెట్టండి. ఇది ఒక వార్త. సాదా బైనామా పైన మార్గం ఉన్నా గానీ మోక్షం ఏది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇంకోటి, ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధులు విడుదల. దీనికోసం ఒక యాడ్. డిసెంబర్‌లో ఇయ్యాల్సిన రైతు భరోసా ఇప్పుడు ఇస్తాండ్రు, సంతోషం. అది కూడా అందరికీ ఇయ్యట్లే. ఒక ఎకరం మాత్రమే. 73,00,000 మంది రైతులకి ఈరోజు సిద్దిపేట జిల్లా నర్మెట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తారు. రైతు భరోసా ఈరోజు విడుదలైద్ది గానీ రైతుల ఖాతాల్లో జమ కావు ఈరోజు. రేపైద్ది. ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు ఉంది కాబట్టి జస్ట్ అది లాంచింగ్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేసినట్టు చేస్తారు. ఇది వాస్తవంగా ఈ విడుదల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవసరం లేదు. కొత్తగా పెట్టిన స్కీమ్ కాదు కదా, పాత స్కీమే ఇది. కంటిన్యూషన్, ఆన్‌గోయింగ్ ప్రోగ్రామ్. అది వాళ్ళకి గవర్నమెంట్ అధికారులకు అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళేందంటే మళ్ళా కొత్త పబ్లిసిటీ, కొత్తగా మేమిస్తున్నాం. ఏమి ఇచ్చేది ఉంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా 2, 3 విడతలు ఇచ్చా. మళ్ళీ దీనికోసం యాడ్లు, దీనికోసం ఒక ప్రోగ్రాము, దీనికోసం యంత్రాంగం అంతా అక్కడ. వేరే ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఆయిల్ ఫార్మ్ దానికి సంబంధించి దాంట్లో ఇది మెర్జ్ చేసి మేము రైతు భరోసా సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభం. ప్రారంభం అంటే కొత్తదా ఇది? మరి ఇచ్చేది ఇస్తారా, ఇయ్యారా? ఇప్పుడు గవర్నమెంటు చేసే పనులు ఎట్లా ఉంటున్నాయంటే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు పని. దానికి సరైన ఫలితాన్ని ప్రజలకు అందించలేకపోతున్నారు. 22వ తారీఖు మార్చి 22న రైతు భరోసా విడుదలన్నారు. ఆ విడుదల అనేటప్పుడు 23 అంటే అయిపోద్దిగా, సోమవారం, ఆదివారం ఉందని తెలుసు, విడుదల కావని తెలుసు. కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు విడుదల అంటే వాళ్ళపైన నిరాశ నీళ్లు జల్లుతాయి. ఈరోజు కాదు, నేను మామూలుగా బటన్ నొక్కుతలే కానీ రేపు మీ అకౌంట్లలోకి వస్తాయంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దాని బదులు డైరెక్ట్‌గా ఈ రోజు కాదు 23వ తారీఖు మీ అకౌంట్‌లో పడతాయని చెప్తే అయిపోయేదిగా. 22, 22 అని ఒక వారం నుంచి ప్రచారం చేశారు. ఈరోజు కాదు 23వ తారీఖు మీకు జమ అయితాయి. ఇది మాకు ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం ఓపెనింగ్ తప్ప అని చెప్పే ప్రయత్నం. ఇదే రుణమాఫీలో కూడా జరిగింది. 22,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది వాస్తవంగా. పంట రుణమాఫీ. ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుందా అంటే ఉపయోగించుకోలే. ఆ స్థాయిలో వ్యతిరేకతను ఉపయోగించుకుంది, మూటగట్టుకుంది. 30-40% మంది రైతులకి రుణమాఫీ కాలే. అయినోళ్ళేమో మంచిగా బెనిఫిట్ పొందారా, కామ్‌గా ఉన్నారు. కానోళ్ళు బయటకొచ్చి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ గాని, దాంట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని అసలు ఏంటి, మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్, ఇంత రికార్డెడ్ ప్రోగ్రామ్ చేసినాం, ఎందుకు ప్రజలు అనుకోవట్లే మన గురించి, చర్చించుకోవట్లేదని కనీసం ధ్యాస పెట్టట్లేదు. ఈరోజు రైతు భరోసా గాని, రైతు బంధు అనే పదం వస్తే గుర్తొచ్చేది కేసీఆర్. అట్లా ఎందుకు కేసీఆర్ గుర్తొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చే ప్రోగ్రామ్ ఒకటి లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పదం గుర్తొస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది గుర్తొస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. రైతు బంధుకి, ఆరోగ్యశ్రీకి, లేదంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి ఆయా నాయకులు గుర్తొస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలనలో చేసిన 22,000 కోట్ల రుణమాఫీ ఎందుకు గుర్తు రావట్లే? రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని మేలుని ప్రభుత్వం, ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లే ప్రభుత్వం మేలుని? అంటే సమన్వయ లోపం పూర్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్యలో. ఇది ఒక వార్త. ఈరోజు రైతు భరోసా అయితే విడుదలైద్ది కానీ రేపు దానికి అకౌంట్లలో జమ అయితాయట. ఇది ఒక వార్త. రైట్. విజయక్రాంతి. ప్రైవేటు బిల్లు తెస్తాం, 6 కాదు కదా, అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును ఆమోదించాలి. దగాబడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లు ప్రపంచ ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఫ్రాడు, అభయస్థం మేనిఫెస్టో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రైవేటు బిల్లు తెస్తారట బీఆర్ఎస్ పార్టీ. దేని గురించి అంటే 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 100 రోజులు పోయింది, 800 రోజులు అయింది, అమలు చేయట్లేదు. కాబట్టి మేము ప్రైవేటు బిల్లు పెడతాం. వీళ్ళు పెట్టే బిల్లు ప్రజల కోసమా, నిజంగానే తెలంగాణ ప్రజలు 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీని ఇరికి పెట్టాలనేది ఒక పొలిటికల్ గేమ్ అయి ఉండొచ్చు. కానీ 6 గ్యారెంటీల పైన ప్రైవేట్ బిల్లు పెడితే వాస్తవంగా ఏం జరుగుతుంది,
ఈ ప్రైవేట్ బిల్ వల్ల ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది వస్తుంది, లేదా ప్రతిపక్షానికి ఏం మైలేజ్ వస్తుంది, ప్రజలకి ఏమొస్తుంది అల్టిమేట్‌గా. ఈ విషయాలపైన తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంజన్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ప్రైవేట్ బిల్లు, ప్రభుత్వం పరిస్థితి ఏంది? 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోయింది? ప్రభుత్వం ఏమనుకుంటుందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏం చెప్తారో చూద్దాం. నిరంజన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. రండి. నమస్తే నిరంజన్ యాదవ్. ఇది ప్రైవేట్ బిల్లు తెస్తారు 6 గ్యారెంటీల పైన. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 100 రోజుల్లో అమలు చేస్తాం. 100 రోజులు పోయింది, 800 రోజులు పోయింది. మీరు అమలు చేయని పరిస్థితి ఉంటే ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ మేమే బిల్లు తెస్తాం. చట్టబద్ధత తేవాలా 6 గ్యారెంటీలకి. చట్ట ప్రకారం అమలు చేసే పద్ధతి తీసుకురావాలని. ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా ఇహా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఏదో ప్రైవేట్ బిల్లు తెస్తాము అని చెప్పేసి ఆనాడు 1989లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు విద్యాసాగర్ ప్రైవేట్ బిల్లు అమలు చేసినారు. అవును. అంటే ఫస్ట్ ఇప్పుడు టైం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళా చేస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు ఏదో ఉమ్. గల్లాలు చేస్తున్నారు. ఉమ్. ఇక్కడ మేము మాకు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్. ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ఉమ్. అప్పుల పాలల్లో పెట్టి ఒక కుంపడి పెట్టి రూపాయి లేకుండా చేసి పెట్టి పంపించారు. ఉమ్. ఈరోజు ఆ స్థాయిని ఉమ్. మేము కంట్రోల్ చేసి ఉమ్. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధానంగా ఖర్చులు పెట్టకుండా ప్రాజెక్టుల పేరు మీద మభ్యపెట్టి 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్న మీరు చూసిన కాళేశ్వరం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు. అంటే కనీసం ప్రాజెక్టుల పేరు మీద చెప్పి కనీసం సేఫ్టీ డ్యామ్ అథారిటీతోనూ కూడా ప్రియారిటీ లేకుండా, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేకుండా ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు తిన్నారు. కేవలం ఒక కుటుంబం తిన్నది. అట్లాంటిది మేము అట్లా మా ప్రభుత్వంలో ఏ మంత్రి అన్నది తింటున్నాడా? అట్లాంటి వ్యవస్థను కొలాప్స్ చేసి ఈరోజు ప్రజాపాలనలో నీకు ఒకరోజు లేట్ అటు ఇటు అవ్వచ్చు ఏదైనా సరే. ఒకటి స్టార్ట్ చేస్తే అటు ఇటు కావటం వేరు. గ్యారంటీ అని ఇచ్చారు. గ్యారంటీ కార్డులు మంచి 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ఈ రోజు అప్పులు అంటున్నారు. అప్పుల గురించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. అప్పులైన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన. అప్పులు ఉండి తెలిసే కదా 6 గ్యారంటీలు ఇచ్చింది. మేము మేము అప్పులుండి చేసినా కానీ మరి నీకు 7 లక్షల కోట్లు అప్పులు చేసారు. అప్పులు చెప్పారు కదా. కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే అప్పులు చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి జనాలను నడ్డి విడిచి అప్పులు చేసి మళ్ళీ వాళ్ళ మీదనే అప్పులు చేసి వాళ్ళ మీదనే నడ్డి విడిచి ట్యాక్సులు వేసి రోడ్ ట్యాక్సులు ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అని ఎక్కువ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. మేము ఇక్కడ 6 గ్యారెంటీలు మేము ఇచ్చినాము. నీకు దేశంలో ప్రపంచంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2వ రోజే అమలు చేసిన విధానం బస్సుది. ఈ దేశంలో ఏడైనా చరిత్ర తీయండి. బస్సు ఒకటే కాదు, 6 గ్యారెంటీలు, చాలా గ్యారెంటీలు ఉన్నాయి. అవును చెప్తున్నాము. మొదటిగా 2వ రోజే అమలు చేసినాం. మిగతా ఏ చరిత్ర ఏ దేశంలో అయినా తీయండి 2వ రోజే అమలు చేసిన చరిత్ర, అది కూడా వితిన్ క్షణంలో. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు మహాలక్ష్మి ఇస్తున్నాం, రైతు భరోసా ఈరోజు వేసినాం 3500 కోట్లు వేస్తున్నాం. 11 o'clock ఐ థింక్ 11 o'clockకి ఇప్పుడు 3500 కోట్లు వేస్తున్నాం రైతు భరోసా కింద. అంటే ఇక్కడ జనాన్ని మభ్యపెట్టి మాయమాటలు వాళ్ళ లేక 3 ఎకరాలు ఇస్తాం, సీఎంని చేస్తాం, అదే 420కి గ్యారెంటీలు ఇస్తలేము. మేము అమలు చేస్తున్నాము. ఒకటి మేము ఇచ్చిన మాటను తప్పినము కాదంటలేము. దానికి సర్దుబాటు చేసుకొని మేము ప్రజల్లోనే విన్నపాలు చేసుకుంటున్నాం. వీళ్ళలాగా మభ్య పెడతలేము. మహిళలకు 2500 త్వరలో అమలు చేయబోతున్నాం. పెన్షన్ త్వరలో అమలు చేస్తున్నాం. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. 800 రోజులు దాటిపోయింది, ఎందుకు చేయలేదు? అవునన్నా, నీకు అప్పుల పాలు చేసినావు. మీ మీద మేము నడ్డి విడిచి మేము ట్యాక్స్లు వేస్తలేము. ఏకంగా దళితులు అని చెప్పేసి దళితులకు గ్యారంటీలు ఇచ్చిండు. దళితులు అని చెప్పేసి అదే విధంగా నీకు రాజేంద్ర అన్న కోసము ఏకంగా 10 లక్షల దళితుల స్కీమ్ తీసుకొచ్చినావు. నువ్వు ఇచ్చినవా ఎవరికన్నా? నీ సరౌండింగ్ దళిత బంధు అని చెప్పేసి నీ సరౌండింగ్ లో వాళ్ళకు 10 మందికి 100 మందికి ఇచ్చుకొని మిగతా అసెంబ్లీ మొత్తానికి ఇవ్వకుండా అన్యాయం చేసినాం. మేము అట్లా చేస్తున్నామా? మీరు కూడా చెప్పారు 10 లక్షలు. మేము రుణమాఫీ చెప్పలేదు. మేము రుణమాఫీ చెప్పలే, యువ వికాసం చెప్పలే. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్కడు కూడా వచ్చినా కానీ పట్టించుకోలే. ఎన్టీఆర్ తీసుకో, చంద్రబాబు తీసుకో, అదే విధంగా మిగతా నాయకులు తీసుకో. మన ఉద్యమం అని చెప్పేసి ఈయన కలిబులి మాటలు చెప్పేసి యువతను నీరుగార్చి కేవలము వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ వ్యవస్థను కొలాబ్ చేసిన
విద్యాశాఖను కొలాబ్ చేసిన వ్యక్తి వీళ్ళు ఈ రోజు కలిబులి మాటలు చెప్పేసి నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పేసి గల్లిబోలు మాటలు చెప్పేసి వాళ్ళ ఇంటికి నిధులు పోయినాయి, వాళ్ళ ఇంటికి నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులు పోయినాయి, అన్ని పోయినాయి. ఈ రోజు ఏ ఒక్కరైనా అట్లా చేస్తున్నారా? మంత్రులను కూడా ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంది. మంత్రులకు కూడా ఈ రోజు ఈ నెల వారిగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో ఎంక్వైరీ టీంలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఆమోదం అయితే మీ లెక్క ఇప్పుడు ప్రకారం? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిల్లు పెడతా అంటే ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ ఉమ్, వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగా మేము వ్యతిరేకిస్తాం. ఉమ్, వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ బిల్లు అది ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడితే ఓకే, కానీ కక్ష కట్టుకొని పెడతా అంటే కాదు. ఓకే. అది ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుంది. మీరు మీరు వీళ్ళ ప్రతిపక్ష నేతను తీసుకురమ్మను, ఓకే ఫస్ట్ వాళ్ళ నాయనను తీసుకురమ్మను. ఓకే వాళ్ళ నాయన తీసుకొస్తే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అదొకటి. ఓకే. ఈయనను ఫామ్ హౌస్ లో ఉండే ఆయనను ఫామ్ హౌస్ లిక్కర్ దందా అనే ఇక వాళ్ళకు చరిత్రల గురించి మాట్లాడితే మనమే సరే, మాట్లాడుకోవడం ఇప్పుడు బాగుంటది. మీ బడ్జెట్ లో మీరు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 1000 కోట్లు ఇచ్చిన అంటున్నారు, వస్తాయి ఉస్మాన్ యూనివర్సిటీ? బడ్జెట్ లో పెట్టినమన్నా వస్తాయి కాదు, ఇచ్చిన మాటను రేవంత్ అన్న నిలుపుకున్నాడు. ఆ. ఈ రోజు బడ్జెట్ లో 1000 కోట్లు పెట్టిండు. చరిత్ర తీయండి ఎవరైనా. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చారు ఉస్మాన్ యూనివర్సిటీకి. అవును, ఒకసారి 200 కోట్లు అన్నారు, ఇంకోసారి 1000 కోట్లు అన్నారు. వచ్చినాయా చెప్పినప్పుడు, ప్రకటించినప్పుడు? ఇప్పుడు 200 బడ్జెట్ లో వస్తాయా, నమ్మాలా? అన్న ఇప్పుడు నీకు 250 కోట్లే అని చెప్పిండు. ఆ, నీకు గత పాలనలో ఆ, ఏ ఒక్కరిని తీసుకో, 75 ఏళ్ళ స్వాతంత్ర దినంలో ఈ రోజు వరకు కూడా ఒక 500 కోట్లు అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. అనౌన్స్ చేయటం వేరు, రిలీజ్ చేయాలి కదా. ఈ రోజు బడ్జెట్ లో పెట్టినమన్నా బడ్జెట్ ఇచ్చినట్టే నీకు ఆటోమేటిక్ గా రిలీజ్ చేసినట్టే కదా. చేస్తారా? 100% ఉమ్, 100% ఇచ్చిన మాట రేవంత్ అన్న నిలుపుకున్నాడు. ఈ రోజు ఓకే ఇచ్చిన మాట చెప్పి బడ్జెట్ లో పెట్టడం అంటే చిన్న ఆశమాసి కాదు కదా. ఓకే. మీరు కూడా చూస్తున్నారు. రాజీవ్ వికాసం పేరుతో కాంగ్రెస్ పార్టీ, అంటే ఎన్నికల హామీ కాదు అది, కొత్తగా పెట్టారు. 16 లక్షల మంది అప్లికెంట్లు ఎదురు చూస్తున్నారు. దానిపైన ఏంటి అసలు ఇప్పుడు బడ్జెట్ లో కానీ అన్నా, ప్రభుత్వం? అన్న వాళ్ళలాగా మేము 420 గ్యారెంటీలు ఇవ్వలేదు. ఉమ్, 6 గ్యారెంటీలు ఇచ్చినాము. ఉమ్, దాన్ని ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము. అదే విధంగా యువ వికాసం అంటే ఈ తెలంగాణలో ఉమ్, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి గత బీఆర్ఎస్ పార్టీ తప్పిదాల వల్ల ఉమ్, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ అయింది అని చెప్పేసి ఉమ్, వ్యాపారాలుగా పోవాలని చెప్పేసి ఉమ్, రేవంత్ అన్న కానీ బట్టి విక్రమార్క అన్న కానీ ఉమ్, అదే విధంగా మంత్రులు కానీ ఒక యువ వికాసం సంబంధించిన స్కీమ్ తీసుకొచ్చింది. ఉమ్, అది చాలా పెద్ద స్కీమ్. ఉమ్, అంటే ఇది ప్రజా సమస్యల మీద వాళ్ళ యొక్క ఉద్యోగ నిరుద్యోగ సమస్యను విధంగా పోరాడే విధంగా వాళ్ళకు ఒక యువతకు ఉపాధి స్కీమ్ కూడా తీసుకొచ్చింది. అది అది అమలు అయితే ఇప్పుడు 100% ఈ రోజు ఇప్పుడు బడ్జెట్ లో పెట్టిన 6,000 కోట్లు ఫస్ట్ మేము అనౌన్స్ చేసినాం, త్వరలో ఇస్తున్నామని. దాంట్లో ఈ బ్యాచ్ గాళ్ళంతా షో చేసే బ్యాచ్ గాళ్ళంతా దాన్ని తప్పిదారి పట్టించాలని చూసిండ్రు. కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల నీకు 6 నెలలు వ్యవధి వెనకబడింది. ఈ రోజు బడ్జెట్ లో అమలు చేసిండ్రు. ఓకే. త్వరలో ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీ వేసింది. దీని మీద యువ వికాసం మీద ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాడు పార్టీ వీళ్ళు పార్టీ అని చెప్పేసి మా లీడరు మీ లీడర్ అని చెప్పేసి వానికి వీనికి అని చెప్పకుండా ఓకే. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోన బ్యాంకర్లతోన అటాచ్మెంట్ పెట్టుకొని ప్లానింగ్ తోన ఈరోజు చేయబోతున్నాము, అమలు చేయబోతున్నాం. ఓకే. దాంట్లో భాగంగానే ఈరోజు 6,000 కోట్లు అంటే తక్కువ ఏం కాదన్నా, కేటాయించారా? కేటాయించినము. రేపో మాపో అమలు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 4 లక్షల మధ్యలో ఉండి స్కీమ్ కు ఇది ఉపాధికి అమలు చేయబోతున్నాం. ఓకే. ఇంకోటి ఆంధ్రప్రభ పేపర్లో ఒక కీలకమైన వార్త ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత తెలంగాణ కేబినెట్ నుంచి ఒక మంత్రి రాజీనామా చేయబోతుండు. ఆ మంత్రి రాజీనామా అనివార్యమైంది. చట్టపరంగా టెక్నికాలిటీ అడ్డం వస్తుంది. అజారుద్దీన్ అని చెప్పి మున్సిపల్ అది జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో వారికి మంత్రి పదవి ఇచ్చారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కడం కోసం, మైనారిటీ ఓట్ల కోసం ఇచ్చారు. ఆయనకి ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల వ్యవధిలో 6 నెలల లోపే ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావాలి. ఆయన చట్టసభలో సభ్యుడు కావడానికి ఎమ్మెల్సీ చేశారు, కానీ అది గవర్నర్ ఆమోదం పొందలే. 6 నెలలు పూర్తిగా వస్తుంది ఏప్రిల్ 30కి. అక్టోబర్ 31 నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. ఏప్రిల్ 30 కరెక్ట్గా 6 నెలలు పూర్తయితే 6 నెలలు పూర్తయితే డిస్క్వాలిఫై అవుతాడు మంత్రిగా. తెలంగాణ ప్రభుత్వం ఏం భావిస్తుంది అనేది అంటే ఆంధ్రప్రభ వార్త రాసింది, ఆ మంత్రితో రాజీనామా చేయించి మళ్ళొకసారి ప్రమాణ స్వీకారం.
రాజీనామా చేసిన తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తే ఫ్రెష్‌గా మళ్ళీ ఇంకొక 6 నెలలు టైం దొరికిద్ది. ఈలోపు ఆ ఎమ్మెల్సీది క్లారిటీ వస్తదని ఒక అంచనా ఉన్నట్టుంది. ఆ రాజీనామా ఏదో ఏప్రిల్ 30 వరకు కాకుండా అసెంబ్లీ సమావేశాలు కాగానే రాజీనామా చేయించి వెంటనే ఇప్పుడు ఎట్లాగో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందంటున్నారు. దాంట్లో మళ్ళీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక అంచనా. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ క్యాబినెట్ నుంచి అజారుద్దీన్ రాజీనామా చేయబోతున్నాననేది ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇది ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి డిగో గార్సియాపై గురి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళన. డీజిలు, పెట్రోలు, గ్యాసు పెద్ద ఎత్తున కొరత వస్తది అని చెప్పి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరిప్పట్లే మౌనంగా ఉంటుండని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తాడు, మాట్లాడతాడు. అసలు ప్రధానమంత్రి వ్యూహాత్మకంగానే నోరిప్పట్లేదా? నిజంగానే రాహుల్ గాంధీ ఆరోపణలో వాస్తవం ఉందా? ఎందుకు మాట్లాడలేని పరిస్థితి? ఆయన విశ్వగురు కాబట్టి మాట్లాడతలేడు. ఆ! ఆ! అంటే ఇక్కడ ఎట్లా ఉందనంటే ఆ! బీజేపీ చేసే డంకాలు ఆ! ఈ దేశంలో ఏ పార్టీ కూడా షో చేయదు. ఆ! కింద క్యాడర్ ఉండదు. ఆ! షోలు, మీడియాలలో డబ్బుల వ్యవస్థను కురిపించి హ్మ్. ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చడంలో బీజేపీ, మోదీ చాలా ముందంజలో ఉన్నారు. ఓకే. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఐ లవ్ మై ఫ్రెండ్ ఐ అని చెప్పేసి మీడియా మాధ్యమంలో ఓ షో చేసిండు ఎవరిని? ట్రంప్‌ను. ఆ! తీసుకొచ్చి ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్ని ఆ పిచ్చోని చేతిలో రాయి తీసుకొని కొట్టించుకున్నట్టుంది ఈరోజు. ఇప్పుడు యుద్ధం. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ట్రంప్‌ను పొగిడిండు. హ్మ్. ఇప్పుడు రష్యా పుతిన్ గారు హ్మ్. చాలా అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోన ఒక దేశానికి ప్లస్ ప్రపంచానికి ఉపయోగపడే విధంగానే ఉన్నాడు. హ్మ్. అట్లాంటి వ్యక్తులను పొగడాలి గాని, హ్మ్. ఈయన పోయి పిచ్చోని చేతిలో రాయి తీసుకొని కొట్టించుకున్నట్టుంది ఈరోజు మన దేశాన్ని దాదాపు 45,00,00,000 అమ్ముడబెట్టిండు. ఓకే. అమ్ముడుబెట్టి మళ్ళా ఐ లవ్ మై ఫ్రెండ్ ట్రంప్ అని హ్మ్. చెప్పేసి నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధం ఈరోజు యుద్ధం వల్ల హ్మ్. ఆ పిచ్చోడు వల్ల హ్మ్. ప్రపంచ దేశాలు మొత్తము హ్మ్. ఒక అంటే ఆర్థిక సంక్షోభానికి ఎదుర్కొంటుంది. ఓకే. దాంట్లో భాగంగానే ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధాలు. హ్మ్. మరి నువ్వు అంత దేశ విశ్వగురు అని చెప్పేసి డంకాలు మోగే అమిత్ షా ఎక్కడ పోయిండు? హ్మ్. మోదీ ఎక్కడ పోయిండు? హ్మ్. మిగతా ఈరోజు మనము గ్యాస్ సిలిండర్‌కి సంబంధించింది ఇష్యూ పెద్ద ఇష్యూ. హ్మ్. ప్రతి మహిళ ఇంట్లో ఇబ్బంది పడే సిట్యుయేషన్‌కి రాబోతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందంజల దాంట్లో సెక్యూర్‌గా ఉంచి హ్మ్. జాగ్రత్త పడుతుంది కాబట్టి ఈ తెలంగాణలో అట్లాంటి సమస్య రాకుండా అయింది. హ్మ్. కానీ రేపొద్దున హ్మ్. ఈ పిచ్చోళ్ళ వల్ల హ్మ్. సన్యాసిని తీసుకొచ్చి దేశ ప్రధానిని చేసినాం మనం. హ్మ్. మన దౌర్భాగ్య స్థితి ఏందంటే ఇంకింత జ్ఞానం లేకపోవడం. ఇంకింత జ్ఞానం ఉండి అంటే సమ వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటాడేమో. దాంట్లో వ్యూహాత్మకమేందన్నా ఆ! నువ్వు చర్య తీసుకోవాలని నువ్వు ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో మనదొకటి. హ్మ్. ఆ! ఫస్టు లేదా థర్డ్ ప్లేస్‌లో ఉన్న మనము ఇప్పుడు మనం డైరెక్ట్‌గా యుద్ధంలో లేము. వ్యూహాత్మకంగా మౌనం పాటించొచ్చు. అవును. తప్పేముంది? ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ఆపాలని చెప్తే ఎందుకు అన్ని దేశాలలో నువ్వు చర్చ పెట్టి అలా లేకపోతున్నా? ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే నీ ప్రయోజనాల కోసం, నీ కార్పొరేట్ అదానీ, అంబానీలను బతికించడం కోసం తప్ప ఇంకా వేరే వ్యూహం లేదు. బీజేపీలో హ్మ్. పనిచేసే కార్యకర్తల గురించి ఆలోచించే నాథుడే లేదు. హ్మ్. అది నేను చెప్పదలుచుకున్నా. ఇంకోటేందంటే హ్మ్. మన దేశాన్ని హ్మ్. అమ్ముడు పెట్టిండు. హ్మ్. మన దేశ బాగోగుల కోసం, మన దేశంలో ఉండే ప్రజల కోసం ఆలోచించే విధానంలో మోదీ లేడు. హ్మ్. అమిత్ షా లేడు. హ్మ్. ఇంకా మిగతా నాయకులు లేడు. ముఖ్యంగా బండి సంజయ్ గాని, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి ఇంకో ఆయన ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలీదు ఆ అధ్యక్షులు. హ్మ్. వాళ్ళు గూడా హ్మ్. ఏం జెప్తారో వాళ్ళకే తెలుస్తలేని సిట్యుయేషన్‌లో మరి మోదీ ఈరోజు ఎందుకు స్పందిస్తలేడని అడిగితే ఓకే. ఒక్కడైనా జెప్తాడా? ఓకే. మీడియా మూలంగా ఈరోజు రారు. హ్మ్. షో జేయడానికి మాత్రమే హల్చల్ జేస్తారు. వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ రాబోతుండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం, అభివృద్ధి పనులు మిగతాయన్నీ. ఆ! ఎట్లా చూస్తారు మీరు? ఆయనకి ఇప్పుడు
4 ఏళ్ల కిందం చెప్పిండ్రు. ఉమ్, వరంగల్‌ది రైల్వేకొచ్చి అవి ఇవి అని. ఉమ్, 4 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పనులు అమలు చేస్తున్నామని చెప్పేసి డబ్బులిచ్చిన దాఖలాలు లేదు. ఉమ్, ఈ 4 ఏళ్ల కాలంలో ముచ్చట్లు చెప్పి 3000 తీసి ఇప్పుడు 11, 14 ఏళ్ళు అవుతుంది. ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ, ఉమ్. అదేవిధంగా అమిత్ షా, మోదీ ఏం చేసిందంటే ఒక్క 10 పనులు చెప్పండి. మరి ఎందుకు అడగట్లే రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి అన్న ఎన్ని అడగలేకపోతున్నారు. వందల సార్లు పోతున్నాడు. ఢిల్లీకి పోతున్నాడు, ఆడ పోయి కలిసి వస్తుండు, రిక్వెస్ట్ చేస్తుండు. ఇది మంత్రులు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, బట్టి విక్రమార్క అన్న కూడా ఇస్తున్నాడు. కానీ వాళ్ళు అమలు రిక్వెస్ట్ చేస్తలేరు కదా. ఉద్యమం ఎందుకు చేయలేకపోతాను? ఉద్యమం రేవంత్ రెడ్డి నోరు ఎందుకు ఢిల్లీలో తెరవట్లే? నోరు ఎందుకు తెరవట్లేదు రేవంత్ రెడ్డి? కేంద్రం పైన మాట్లాడటానికి ఎందుకు జంకుతున్నాడు? ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ ఎన్నిసార్లు మీరు సభల్లో చూస్తలేరన్నా. ఉమ్, ఎన్నిసార్లు చెప్పినా విన్నపాలు ఇచ్చుకున్నా కానీ మాకు ఇస్తలేడు. ఉమ్, పక్కలోన చంద్రబాబు నాయుడుకి అయితే ఆయన ట్యాక్సీలు కట్టేయడు, ఉమ్, రూపాయలు ఇక్కడ నుంచి అమౌంట్లు అక్కడ కేంద్రానికి ఇవ్వనేయడు. కానీ 6,000 కోట్లు, 5,000 కోట్లు, 30,000 కోట్లు, ఉమ్. 5 లక్షల కోట్లు అనుకుంటూ ఇస్తూనే ఉన్నాడు, ఓకే. పోతున్నాడు. ఆ, మన తెలంగాణకు అన్యాయం అవుతుందిరా బాబు అని అంటే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించాడు. అవును, మన తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేసిండు అని ఒక్కడని అడిగిండా? ఓకే. బండి సంజయ్ ఆ, అంత షో చేస్తున్నాడు. ఆ, ఒక్క బీజేపీ నాయకుడు అవును ఎందుకు మరి మన తెలంగాణకు ఎందుకు తెస్తలేరు అని, నిధులు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నాడా? ఓకే. ఒక్కరు అడుగుతలేరు. మేము అడుగుతున్నాం ఉమ్, ఎందుకు ఇస్తలేరు. మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఉమ్, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉమ్, 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులన్నా. ఉమ్, మళ్ళా ఉపసహాయ మంత్రులు కూడా కాదు, ఉమ్. ఒక ఆయన కేంద్ర మంత్రి, మైనింగ్ మంత్రి. క్యాబినెట్ మరి ఈ రోజు కేబినెట్ మంత్రి ఉమ్, ఈ తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఉమ్, ఎన్ని మినరల్ కు సంబంధించినవి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేనా?